అయ్యగారు కూడా వస్తారని తారక్ సార్ చెప్పారు. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టుగా ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతున్నారు. గుడికి వెళ్తున్నాం డాడీ. అట్నుంచటు ఆఫీసు కూడా వెళ్ళాలి. మీరు గుడికి వస్తున్నారా రారా? వెళ్ళాలి. మంచి రోజు అనేసి ఇందాకే మీ అమ్మతో మాట్లాడాను. వెళ్దాం పద కాదంబరి. డాడీ జోక్గా అన్నాలేరా, అన్నంత మాత్రాన మీ అమ్మ వస్తుందా ఏంటి? ఈ రోజు అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు. వెళ్ళండి. పదండి వెళ్దాం. బాయ్ కాదంబరి. డాడీ పదండి. మీరొకటి తలిస్తే కాదంబరి ఒకటి తలుస్తుంది. త్వరగా వెళుతారా, ఇప్పటికే లేట్ అయింది. మీ శ్రీమతి గారితో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే లేట్ అవ్వదా మరి? తనకు మాట కూడా చెప్పకుండా బయటకు వస్తే అనుమానం వస్తుంది కదా. ఆవిడకెప్పుడూ అనుమానమే. మంచి చేసినా సరే మెచ్చుకోదు కదా. ఎందుకు సార్ అమ్మగారి గురించి అలా మాట్లాడతారు? మనం బయటికి వెళ్ళేటప్పుడు చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిరండి అని అంటారు కదా. ఎవ్వరు నవ్వినా స్వచ్ఛంగా ఉంటుందేమో కానీ మీ అమ్మగారు నవ్వితే దాని వెనక మాత్రం స్కెచ్ ఉంటుంది. నా జీవితంలో అయితే చాలాసార్లు ప్రూవ్ అయింది. అయితే ఇప్పుడు మీరు అనుకున్న పని జరగదంటారా? అయ్యయ్యో, ఎందుకమ్మా అలా అంటావు? కాదంబరి రాకపోవడమే మంచిదైంది. లేకపోతే ఎందుకు ఏంటి అని 1,00,000 ప్రశ్నలు అడిగేది. అంటే నేనైతే అడగననే కదా అయ్యగారు నన్ను మాత్రమే తీసుకెళ్తున్నారు. నువ్వు రాకపోతే అక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు చెప్పు? ఆఫీస్ పనుల్లో అయితే సంతకాలు పెడితే చెల్లుతాయంటారు. కానీ ఇలా సంతకాలు పెడితే సర్టిఫికెట్ వస్తుంది అంటారేంటి? నాకేం అర్థం కావడం లేదు అయ్యగారు. మ్యారేజ్ సర్టిఫికెట్ అని ఒకటి ఉంటుందని నీకు తెలియదు అనుకుంటా. నేనెప్పుడు చూడలేదు, వినలేదు సార్. త్వరలోనే నీకు అన్నీ తెలుస్తాయమ్మా. ఇప్పుడు తెలియకపోయినా నష్టమేమీ లేదు. దీనివల్ల ఎవరికి లాభం అయ్యగారు? నిలవేణి, మా అమ్మ కూడా ఇన్ని క్వశ్చన్స్ అడుగుండదు. నువ్వు అరగంట ఆగు, పని అయిపోతుంది. ఇందులో కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. అంతా మంచిగా జరుగుతుంది. అమ్మగారికి ఈ విషయం తెలుసా అయ్యగారు? తెలీదమ్మా. తెలియకుండా చేస్తున్నారంటే తెలిసాక కోపడతారు కదా. తెలిస్తే చెయ్యనివ్వరు కదా నీలవేణి. చేయకుండా అడ్డుపడుతున్నారంటే ఇది చేయకూడని పని అయి ఉంటుంది కదా. నిలవేణి, నువ్వు ఏం మాట్లాడొద్దంటే ఎందుకు ఇలా ఒకదాని తర్వాత ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నావు? అది కాదు సార్, ఎందుకైనా మంచిదని. చేసేదే మంచి పని అయినప్పుడు ఎందుకైనా మంచిదని ఆలోచించకూడదు. ఏంటో అయ్యగారు, అంతా మా ఊళ్ళమ్మ తల్లి మీదే భారం వేశాను. అందుకే మీతో వస్తున్నాను. ఇదేంటండి ఆలస్యమవుతుంది, ఇంకా రాలేదు? వచ్చేస్తారు జ్యోతి, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. అమ్మయ్య వచ్చేశారు. నీలవేణి అక్క, అక్క, నీలవేణి మీరెప్పుడొచ్చారక్క? చాలాసేపు అయింది, మీ గురించి ఎదురు చూస్తున్నాం. మ్యారేజ్ రిజిస్టర్ చెయ్యాలని అంటున్నారు. నాకేమో చాలా భయంగా ఉందక్క. భయం ఎందుకు? తారకన్నయ్య ఉన్నాడు కదా. లేదక్క, మేమిక్కడికి వస్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి తెలీదు. రేపేదైనా సమస్య వస్తే అమ్మగారిని ఎదిరించడం నా వల్ల కాదు. మేమున్నాం కదా నీలవేణి, ఏ సమస్య రాకుండా చూస్తాం. అసలు సమస్యలన్నీ తొలగిపోవాలని తారక్ ఈ నిర్ణయం తీసుకున్నాడమ్మా. నువ్వు నిశ్చింతగా ఉండు. అలా చెప్పరా, నేను చెప్తే అర్థం చేసుకోలేకపోతుంది.
పైగా కారులో వస్తుంటే డౌట్స్ రేస్ చేసి బుర్ర తినేసిందనుకో. ఏంటి నీలవేణి ఇది? నువ్వు తారకన్నయ్యని నమ్మట్లేదా? అలా అని కాదు, అమ్మగారితో అబద్ధం చెప్పి తీసుకొచ్చారు. తర్వాత నిజం తెలిస్తే అమ్మగారి దృష్టిలో తప్పు చేసిందాన్ని అవుతాను. నువ్వు మంచి చేసినా మీ అమ్మగారు మాత్రం నిన్ను ద్వేషిస్తూనే ఉంటారమ్మా, అందులో డౌట్ లేదు. అశోక్, రిజిస్టర్ గారితో మాట్లాడావా? మన కోసమే వెయిటింగ్. పదండి. పదండి.